YBR Infra's duplex villas, 90 lakhs onwards near Adipatla, Hyderabad. రైతులు భూములపై తీసుకున్న రుణాలను గతంలో 1,50,000 వరకు మాఫీ చేశారని ఇప్పుడు కూడా అలాంటి ప్రయత్నం జరగాలని కోరుకుంటున్నానని ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ ఆకాంక్షించారు. గ్రీన్ ట్రిబ్యునల్కు వెళ్లడం, నిధులు విడుదల చేయవద్దని వరల్డ్ బ్యాంకుకు లేఖలు రాయడం వైసీపీకి అలవాటుగా మారిందని విమర్శించారు. మౌలిక వసతులు, రోడ్లు, డ్రైన్స్, మంచినీరు, కరెంట్ లైన్లు, స్టామ్ వాటర్ డ్రైన్స్, సామాజిక భవనాల నిర్మాణం, ఇటువంటివన్నీ కూడా అడగటం జరిగింది. దాన్ని కూడా రాజధాని గ్రామాలతో పాటుగా దీన్ని కూడా డిపిఆర్లు తయారు చేయడానికి ఆదేశాలు ఇచ్చారు. ఈ ప్రక్రియ 60 రోజుల పాటు కొనసాగుతుంది. రైతులకు వచ్చే అనుమానాలు కానీ, ఎవరైనా పౌరులకు వచ్చే అనుమానాలు కానీ ఎప్పటికప్పుడు అధికార యంత్రాంగంతో పాటు మేము కూడా ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు అందరితో కూడా సమావేశాలు నిర్వహించి ఎప్పటికప్పుడు వారు ఎదుర్కొంటున్న సమస్యల మీద ప్రత్యేక దృష్టి సారించి పరిష్కారం దిశగా కృషి. ఆలస్యానికి కారణం మనం కాదు, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ వివిధ రకాలైన అసత్య ప్రచారం చేసే, గోబెల్స్ ప్రచారం చేసే కొంతమంది ఆయన అభిమానులు కానీ, కొద్దిమంది అత్యుత్సాహవంతులు కానీ ఉన్నారు. దాని నుంచి మనం కాపాడుకోవాలంటే ఈ టైంలో ఈ కొత్త ప్రాజెక్టుల కోసం భూమి ఏదైతే సమీకరణ చేస్తున్నామో ఆ సమీకరణ వీలైనంత తొందరగా అభివృద్ధి కార్యక్రమాలు 2014-19లో ఎలాగైతే ల్యాండ్ పూలింగ్ అదేవిధంగా పోవాలనుకున్నాం. అయితే శాసనసభ్యులని మీరు కొన్ని విషయాలు అడిగారు. దాని మీద వారు కూడా ఇప్పుడు యాక్చువల్ గా డయాస్ మీదే 2-3 విషయాలు. ఒకటి, వీలైన తొందరలో తీసుకున్న భూమిని డెవలప్ చేయమని ముఖ్యమంత్రి గారు కూడా ఏంటంటే 3 సంవత్సరాల్లో ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీని కంప్లీట్ చేయాలని, ఇన్నర్ రింగ్ రోడ్డు, రైల్వే ట్రాక్ 3 కూడా 3 years లో కంప్లీట్ చేయాలని టార్గెట్ ఇచ్చారు. ఆ టార్గెట్ యాక్చువల్ గా ఆ 3 యాక్టివిటీస్ పూర్తవుతాయి. ఆ 3 యాక్టివిటీస్ పూర్తయితే అనేక ఇండస్ట్రీస్ కానీ, అనేక హోటల్స్ కానీ, అనేక అంటే ఉద్యోగాలు వచ్చే అనేకం వస్తాయి. 2014 నిన్నటి వరకు ఏదైతే మీరు స్మార్ట్ సిటీ కోసం కావచ్చు, ఎయిర్పోర్ట్ కోసం కావచ్చు, స్మార్ట్ ఇండస్ట్రీస్ కోసం కావచ్చు, ఏ ల్యాండ్ అయితే తీసుకున్నారు ల్యాండ్ పూలింగ్కి వాళ్ళందరికీ ఈ 1,50,000 వరకు రుణమాఫీ అనేది నిన్నటి వరకు చేసిన వాళ్ళకి మాత్రమే వర్తిస్తుంది. అది ఎయిర్పోర్ట్ ల్యాండ్ పూలింగ్ అయినా, స్మార్ట్ సిటీస్ అయినా, లేదా ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ అయినా. కాబట్టి దీన్ని ముఖ్యమంత్రి గారు యాక్సెప్ట్ చేశారు. దాన్ని ఒక గతంలో ఎలా అయితే చేశారో ఆ రోజు అదే విధంగా, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, గతంలో ఎలా చేశారో అదే విధంగా డేట్ వచ్చి నిన్నటి. షార్ట్ బ్రేక్ తీసుకుందాం, స్టే విత్ us. దీన్ని ఇంట్లో పెట్టించుకుంటే